కాబట్టి మీ అందరికీ శుభవార్త ప్రకటన చేశాం కదా, మీ అందరికీ శుభవార్త అని. ఈ ప్రాంతంలో ఉన్న వారు ఎవరైనా సరే దైవజనుడు లేడని అనుకోవద్దు. అమ్మగారు ఉన్నారు, ఎదవరాల పక్షం దేవుడు వ్యాజ్యమాడే దేవుడు. ఆమె ప్రార్థన చేస్తే, ఆమె కన్నీరు గారిస్తే అలాంటి సమస్యలైనా ప్రభువారు తీర్చడానికి సంసిద్ధుడై ముందున్నాడు. హల్లెలూయా. దైవజనులుగా మేము వచ్చినప్పుడు దేవుడు ఇంకెంత గొప్ప ఆదరణకర్తగా ఉంటాడో ఆలోచన చేయండి. కాబట్టి ప్రభునందుని బిడ్డలారా, మేము కూడా సపోర్ట్గా ఉండి ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాం. వారి కుటుంబం కొరకు దేవుడు వారి కుమారులు నిలబెడతారు. వారు కొన్ని సేల ఒడిదుడుకులు ఉండొచ్చు, కానీ ఇక ముందు దేవుడు మంచిగా నిలబెట్టి వాడుకుంటాడు. ఈ మందిరంలో, ఈ ప్రాంతంలో దేవుని కార్యాలు చేస్తాడు ఆయన. కాబట్టి మీరందరూ కూడా సహకరించండి, పరామర్శించండి, దైవజనురాలికి అండగా నిలబడండి. దేవుడు తప్పకుండా ఎవరైతే కుటుంబాన్ని పరామర్శిస్తారో, ఆదరిస్తారో, ప్రేమిస్తారో తప్పకుండా వారిని దేవుడు ప్రేమిస్తాడు, ఆదరిస్తాడు, సంరక్షిస్తాడు, పోషిస్తాడని దేవుని దాసుడిగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. దేవుడి పరిశుద్ధ మాటలు అన్నింటి కూడా దీవించును గాక. ఆమేన్. ప్రభు మీ కొందనాలు, దేవ స్తోత్రములు నాయన. అయ్యా అదిగో తల్లి గారిని, జ్యోతిమమ్మ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అలనాడు నాయన ఎలీషా దినాల్లో ఇదిగో తండ్రి ఒక స్త్రీ కూడా తన యజమానుడు చనిపోయినప్పుడు బిడ్డలను తీసుకొని ప్రవక్త దగ్గరికి వచ్చిందయ్యా. ప్రవక్తను ఆశ్రయించినప్పుడు, నీ దగ్గరికి, నీ సన్నిధికి వచ్చినప్పుడు ఆ యొక్క ఎలీషా సెలవిచ్చాడు. ఆ యొక్క గైడ్ ప్రకారంగా ముందు కొనసాగినప్పుడు అప్పులనే సమస్యలు తీర్చబడ్డాయి. ఇంకా నూనె మిగిలింది, అనగా ఇంకా పరిశుద్ధాత్ముడు సమృద్ధిగా ఉన్నప్పుడు వారు అనేకమైన దినాలు పోషించబడ్డారని వాక్యం సెలవిస్తుంది. ప్రభువా, నీ ఆత్మ లేకపోతే మేము ఏం చేయలేం ప్రభువా. నీ ఆత్మ లేకపోతే కార్యాలు జరగవు. నీ ఆత్మలో లేకపోతే ఈ స్థలంలో నాయన అద్భుతాలు జరగవయ్యా. నీ ఆత్మ లేకపోతే అప్పులనే సమస్యలు తీర్చబడ ప్రభువా. అలాగనే నా ప్రభువా, మీ దాసులమైన మేము అభిషిక్తులుగాము అయ్యా ఈ స్థలానికి వచ్చి ఉన్నాం. నీ యొక్క పక్షముగా నిలబడి ఈ కుటుంబం కొరకు విజ్ఞాపనం చేస్తుండగా ఈ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీరు దర్శించండి ప్రభువా. గొప్ప ఆదరణ దయచేయండి. వేరొక ఆదరణకర్తను పంపిస్తానన్నావు. వీరికి ఆదరణకర్తగా ఉండి నూనె అనగా దేవుని శక్తి, దేవుని ఆత్మతో వీరి కుటుంబాన్ని స్థలాన్ని నింపండి. ఈ మందిరంలో ప్రార్థనలు జరుగులాగున, అనేకమైన కార్యాలు జరుగులాగున, ఈ కుటుంబం పట్ల ప్రేమ కలిగిన కుటుంబాలను మీరే ఇదిగో కార్యాలు దర్శించండి ప్రభువా. వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేయండి. అనేక మందికి ఈ కుటుంబం పట్ల ప్రేమ అయ్యా దయచేయండి ప్రభువా. ఆదరించే మనసును దయచేయండి. మీ దాసుల యొక్క కన్నీటిని మీరు తొడవండి. మీరే ముందు కొనసాగింపు దయచేయండి. ఎలా నడవాలో, ఏ విధంగా ముందుకు వెళ్ళాలో దివ్య దర్శనం ద్వారా మాట్లాడండి. కుమారులను కూడా బలపరచండి, నిలబెట్టండి. ఆత్మీయంగా ముందు కొనసాగుడు కృప చూపించండి. కోడలను కూడా మా ప్రభు మీరు దర్శించండి. వారిని కూడా మీరే నా ప్రభువ ముందుకు ఈ సేవలో ముందుకు ఏకీభవించడానికి, సహకరించడానికి మనసును దయచేస్తారని మేము మా ప్రభువ ఈ యొక్క రాత్రికాల సమయంలో చేస్తున్న ప్రార్థన వ్యర్థంగా పోనీకుండా మీరే కార్యం జరిగిస్తారని క్రీస్తునామమున మిక్కిలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. ప్రభు ఈ వాక్యం